శ్రీకృష్ణ హరే హరే రామ 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 హరే జై శ్రీకృష్ణ పరమాత్మ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా ముందు ఫస్ట్ వీడియో చూడకముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఇది వచ్చేసి వాయిస్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వాయిస్. మనం తిరుమల నుంచి తిరుపతికి కాలినడకన అంటే ఫుట్ పాత్ అంటే అలిపిరి స్టెప్స్ అలిపిరి మెట్ట మార్గం నుంచి కిందకి వచ్చాం. ఇప్పుడు దాదాపు 3,400 మీటర్లు మీకు 100 స్టెప్స్ మాత్రం లాస్ట్ వీడియో. సో మనం కింద చేరుకుందాం. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. సో అలిపిరి మెట్లకి ఫస్ట్ గోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్ లాస్ట్ వీడియో. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్. సో నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రతిదీ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో తప్పకుండా నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ ఒకటి ఫస్ట్ ఛానల్, సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, అండ్ ఇంకో మూడో ఛానల్ వచ్చేసి ది హిందూ డెవోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. సో ఈ 3 ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మీరు నా ఛానల్స్ యొక్క వీడియోస్, నా ఛానల్స్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తున్నారు. సో యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు భక్తి వీడియోస్ కానీ, టెంపుల్ దర్శన వీడియోస్ కానీ, సో ఇతర వీడియోస్ కానీ అన్నీ చూస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో తైలం లేకుండా దీపం వెలగదు, భక్తి లేక మనిషి తరించలేడు. చూడొచ్చు మీరు. సో నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ తిరుపతి వెళ్ళొచ్చండి. సో ఇటువంటి ఎన్ని ఉంటాయి ఇక్కడ. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. సో మీరు సపోర్ట్ ఇస్తుంటే నేను ఎన్ని ఛానల్స్ ఎన్ని టెంపుల్ దర్శన వీడియోస్ అన్నీ అప్డేట్ చేయగలను. అదేవిధంగా హిందూ సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మం కాపాడడానికి, రక్షించడానికి, సో నిత్యం భౌతిక భాగవతం చదవండి చెప్పడానికి, సో మీకు అన్ని యొక్క ధర్మ సందేహాల విషయాలు కానీ, సో భౌతిక భాగవతం, రామాయణ మహాభారతం గురించి, సో అన్ని డివోషనల్ వీడియోస్ కానీ, టెంపుల్ దర్శన వీడియోస్ కానీ అన్నీ తెలియజేస్తాను. మంచి కంటెంట్ ఇస్తున్నాను. సో దయచేసి నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. వైద్యశాల గాలిగోపురం వద్ద అందుబాటులో ఉంది. స్టెప్ నెంబర్ 2083 మనం చూసాము. అక్కడ మనకు అందుబాటులో ఉంటుంది వైద్యశాల. సో అక్కడ చూసుకోవచ్చు మీరు. ఎవరైనా ఏదైనా కావాలంటే, సో ఏదైనా గాయాలైనా, సో అనారోగ్యం, సో ట్యాబ్లెట్స్ కన్నా టానిక్ అని అక్కడ ఇస్తారు. సో ఉచిత వైద్యశాల ఉంటుంది. సో అటువంటి వైద్యశాల వినియోగించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏదైనా రెస్ట్ తీసుకోవడానికి మండపం చాలా అద్భుతంగా ఉంటుంది. సో చక్కగా రెస్ట్ తీసుకుని వర్షం వచ్చినప్పుడు కానీ, వర్షం రానప్పుడు కానీ, మార్నింగ్ డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ రెస్ట్ తీసుకోవచ్చు. నైట్ టైంలో మాత్రం ఇక్కడ రెస్ట్ తీసుకోకూడదు, ఎందుకంటే డే టైంలో మాత్రం అందరూ ఉంటారు కాబట్టి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవచ్చు. సో మనం కిందకలో వచ్చేసి లాస్ట్ స్టెప్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే జై శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా సెక్యూరిటీ ఇది. సో మనకు టీవీ వాళ్ళ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది చెక్ చేయడానికి. సో తప్పకుండా సెకండ్ నుంచి మనం కిందకి వెళ్ళిపోతాం. తర్వాత మనం ఆఫ్ చేస్తాం. సో మనం ఫైనల్కి వచ్చేసాం. లాస్ట్ ఫైనల్ స్టెప్ చూడవచ్చు. భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరాల కంటే ఎన్నో సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలని మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గం నందు అనుమతించబడదు. అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు అనుకుంటా. సో పని కూడా ఉంటాయి చిన్న చిన్నవి. సో ఇది లాక్ చేసి ఇప్పుడు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ చేస్తారు, లాక్ చేస్తారు. ఇట్లా వెళ్ళకూడదు, ఇట్లా వెళ్ళాలి. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ. వచ్చేసాం కిందకి. సో ఇది స్టార్టింగ్ ఫస్ట్ గోపురం దగ్గర ఉన్నటువంటిది చూడచ్చు, దర్శనం చేసుకోండి. సో పేరు శ్రీ ప్రళయార్జున కనిపించట్లేదు కానీ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. సో చూడవచ్చు. సో ఇది ఫస్ట్ గాలి గోపురం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్స్ ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాయిలెట్స్కి వెళ్తున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నమో విష్ణు పాదాయ కృష్ణ కృష్ణ శ్రీమతి భక్తి వేద స్వామి నిత్యనామనే నమస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచారం నిర్దేశిస్తున్నారు పాశ్చాత్య జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీవాస హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశ్వర. సో వచ్చేసి రాజగోపురం ప్రథమ గోపురం.
సో ఇదే ఫస్ట్ ఎంట్రన్స్. మనం వెళ్ళేటప్పుడు వెళ్ళాం కదా, తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి మార్గం. మనం తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ గోపురం ఇది. సో రాజగోపురం, ప్రథమ గోపురం. భక్తులకు విన్నపం, తిరుమల తిరుపతి దేవస్థానం రక్తపోటు, గుండెపోటు మరియు ఊపిరితిత్తుల్లో జబ్బులతో బాధపడే యాత్రికులు మెట్ల మీదుగా కొండ ఎక్కుట ఆరోగ్యరీత్యా మంచిది కాదు. అది జాగ్రత్త చూసుకుంటే అప్పీల్ టు పిలిగ్రిమ్స్ సఫరింగ్ ఫ్రమ్ బీపీ, హార్ట్ అండ్ లంగ్ డిసీజెస్ ఆర్ అడ్వైజ్ నాట్ టు క్లైమ్ అప్ ది హిల్స్ బై స్టెప్స్. సో ఇది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి భక్తులకు విజ్ఞప్తి. సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులు వారి టోకన్లపై నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలలోని క్యూ లైన్లోకి ప్రవేశించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం. కేటాయించిన సమయానికంటే ముందుగా వెళ్ళిన భక్తులను క్యూలోకి అనుమతించారు. అంటే మనం దర్శనం టైంకి ఒక 2 అవర్స్కి వరకు చూస్తారు. 2 అవర్స్ తర్వాత మళ్ళీ అలా వచ్చారు. నెక్స్ట్ దర్శనం టైంకి వెళ్ళాలి, అది విషయం. So appeal to the devotees who have taken Sarvadarshanam tokens are requested to enter the queue lines at the stipulated time only at Tirumala. They will not be allowed to enter the queue lines before the stipulated time. So గుర్తుంచుకోండి. సో మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ శ్రీనివాసం అమ్యూనిటీస్ సెంటర్ ఉంటుంది 4 కిలోమీటర్స్, టీఈటీ చౌల్ట్రీస్ ఉంటుంది 5 కిలోమీటర్స్, శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది 4 కిలోమీటర్స్, శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది 1.5 కిలోమీటర్స్, శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ ఉంటుంది 3 కిలోమీటర్స్, శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది 9 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఓకే, అది సో వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు మీరు, మీకైనా డౌట్ ఉంటే. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి సిద్ధం అవుతున్నారు. సో దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. కృష్ణ వందే జగద్గురు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏ వీడియో చూసినా కానీ, నా టెంపుల్స్ దర్శనం వీడియోస్ ఏ చూసినా, నా ఛానల్లో ఏ వీడియోస్ చూసినా మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కానీ వీడియో చూస్తున్నారు. చాలామంది వేలల్లో లక్షల మంది వీడియో వ్యూస్ వస్తున్నాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే సపోర్ట్ ఇవ్వండి. సో అన్ని హిందూ టెంపుల్స్ యొక్క వివరాలు, మంచి గుడ్ ఇన్ఫర్మేషన్, గుడ్ కంటెంట్ టెంపుల్ దర్శనం గురించి ఇస్తాను. తప్పకుండా హెల్ప్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. సో చూడవచ్చు, శ్రీ లక్ష్మీనారాయణ స్వామియే నమః, శ్రీ లక్ష్మీనారాయణ స్వామియే నమః, శ్రీ లక్ష్మీనారాయణ స్వామియే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి పుణ్యక్షేత్రం నుండి పవిత్ర తిరుమలకు నడక మార్గ ప్రారంభమున అలిపిరి వద్ద 16వ శతాబ్దంలో శ్రీ నరసింహరాయల వారిచే నిర్మితమై ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం, పెరియాల్వారు ఆండాల్వారి దేవాలయం జీర్ణోద్ధరణ తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే జరుపబడి తేదీ 31/2005 ఉదయం 9:45 వైఖాసన ఆగమ శాస్త్రరీత్యా మహాసంప్రోక్షణ నిర్వహించబడినది. సో ఇది లక్ష్మణ స్వామి యొక్క దేవస్థానం. సో ప్రజెంట్ మూసేశారు. సో దర్శనం చేసుకుంటుంది. సో శ్రీ లక్ష్మీనారాయణ స్వామియే నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామియే నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమః. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. సో లక్ష్మీనరసింహస్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం. సో తప్పకుండా దర్శించుకోండి, డే టైంలో ఉంటుంది. ఓకే, సో దివ్య దర్శనం టోకన్లు కొరకు భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకున్నారు. మీరు ఏమైనా సర్వదర్శనం కానీ ఫ్రీ దర్శనం కానీ మీకు టికెట్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో కానీ అప్లై కానీ మీరు ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ కార్డు చూపిస్తే మీకు అవుతుంది. ఉచిత ప్రసాద్, ఇక్కడ ప్రసాద్ సెలబ్రేట్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో నెక్స్ట్ బ్యాచ్ 9 గంటలకి 9 బ్యాచ్ చదువుతున్నారు. అట్లా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చూపించాను, చూసుకుంటే శ్రీవారి పాదాల మండపం ఇది. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీవారి పాదాల మండపం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మూసేశారు, మనకు లేదు. ఇది వచ్చి శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరం, గో విజ్ఞాన కేంద్రం. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరం, గో విజ్ఞాన కేంద్రం, గోతులాభారం. సో అటు వెళ్ళొచ్చు. వెళ్ళి మీరు అక్కడ అంత గో సంరక్షణ ఉంటుంది, ప్రదక్షిణ చక్కగా ఉంటుంది మందిరం. సో అక్కడ మీరు ఏదైనా మీరు నమస్కరించుకొని గోవులకి ఏదైనా అన్నదానం చేయాలన్నా, ఏదైనా ఇవ్వాలన్నా మీరు అక్కడ విరాళాలు ఉంటాయి, హుండీలు ఇవ్వచ్చు. భక్తులు కానుకలు కానీ ఏదైనా ఇవ్వాలంటే గో సంరక్షణకి వాటికి ఆహారానికి మీరు విరాళ రూపంలో కానుకలు ఇవ్వచ్చు. హుండీలు కూడా మీరు నగదు చెల్లించవచ్చు. సో ఈ యొక్క టీఈటీ సంస్థకి చెందుతుంది. సో గో సంరక్షణకి మీరు ఇస్తే, సో గోదానం చేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అంటే గోవులకి అన్నదానం చేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. వాటికి ఆహారం కూడా మీరు ధన రూపేణ వస్తు రూపేణ ఇవ్వచ్చు. ఇచ్చి ఈ యొక్క గోవుల్ని సంరక్షించండి, కాపాడండి. ఇంకోటి ఏంటంటే
సో గో సంరక్షణ చేయడం వల్ల గోవులకి అన్నదానం చేయడం వల్ల గోవులు మనం పోషించడం వల్ల వచ్చేటువంటి ఫలితం అత్యద్భుతం. దాని గురించి వేరే ఒక సాయిబాబా గుడిలోనూ ఇంకో చోట నేను శ్రీకృష్ణదేవరాయల యొక్క గుడిలోను కొన్ని ఇస్కాన్ టెంపుల్స్ సంబంధించినటువంటి గుళ్ళను నేను తెలియజేసాను. సో వాటిని చూసుకోవచ్చు, మీరు తప్పకుండా సందర్శించుకోండి. సో ఇదే స్టార్టింగ్ పాయింట్. సో ఇది ఫైనల్ వీడియో, లాస్ట్ వీడియో. ఇంకొక 2 minutes మీకు చెప్పేస్తాను, అయిపోతుంది. సో తప్పకుండా అందరూ తిరుమలకి వచ్చినప్పుడు దర్శించుకోండి. శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరం, గో విజ్ఞాన కేంద్రం, కోతులాభారం. సో చూడవచ్చు, ఇది ఇటుపక్క మందిరం. తప్పకుండా అందరూ దర్శించుకోండి, దర్శనం చేసుకోండి. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది, చాలా విశాలమైన ప్రదేశం. ఇది అలిపిరి గేట్ దగ్గరికి వచ్చేసాం. అలిపిరి స్టార్టింగ్ పాయింట్. సో ప్రధాన గోపురం ముందు పక్కనే ఉంటుంది, ప్రధాన గోపురం అది. సో ఆ గోపురం అవతలే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం. సో అటుపక్క వచ్చేసి మీకు స్టార్టింగ్ మెట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఈ గోపూజ ఉంటుంది, గో సంరక్షణ. చూడొచ్చు, నేను గోపూజ చేయించాలన్నా గోమాత పూజ చేయించాలని 300 రూపాయలు టికెట్ తీసుకొని మీరు గోపూజ చేయించండి. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ గోత్ర నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ గోత్ర శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామనే నామస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారం నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తి బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జయ. ఓం నమో భగవతి వాసుదేవాయ, ఓం నమో భగవతి వాసుదేవాయ. చూడొచ్చు, సో ఇది గో పూజ. అందరూ ఇంకా టైం అయిపోయిందని వెళ్ళిపోయినారు. సో చూడొచ్చు, సో అది శ్రీకృష్ణుని ఫోటో. సో తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ 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 హరే హరే. ఇట్లా గో సంరక్షణ ఉంటాయి, అంటే గోవులన్నీ ఇంకా కట్టేసి ఉంటారు, అది విషయం. సో గోవులు తీసేస్తారు, వాళ్ళకి వేరే ప్లేస్లో పెట్టేస్తారు. మా డే టైంలో మాత్రమే అందరూ భక్తులు వస్తారు కాబట్టి ఆ టైంలో వాళ్ళకి చూపిస్తారు. చూడొచ్చు, దార్ పార్క్, కాంగాయం. సో అన్నీ ఒక్కొక్క పేరు ఉన్నాయి దానికి, మనకు తెలియదు ఆ పేర్ల గురించి అనుకోవాలి. సో గోవుల్ని ఒక ప్లేస్లో కట్టేసి వాళ్ళకి మేత పెడతారు. సో ఇక్కడ ఉంచితే వాటికి ఇబ్బంది కాబట్టి వాటికి కాంగ్రెస్, గిర్రు. సో ఈ గోవులకైనా పేర్లు పెట్టింటారు, గిర్ గోవులు అట్లా. చూడవచ్చు, సో చాలా అత్యద్భుతంగా పరిశుభ్రంగా ఉంటుంది. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. పర్యావరణం అంటే ప్రకృతి పర్యావరణం రక్షించాలంటారు కదా, అట్లా సాహివాళ్ళు. చూడవచ్చు, ఒంగోలు ఆవులు, ప్రతి ఒక్కటి ఉంటుంది. సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది, దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జై శ్రీకృష్ణ పరమాత్మ జై కృష్ణ వందే జగద్గురు. సో ఇక్కడ ఏదైనా మీరైనా దానం చేయాలన్నా ఇక్కడ హుండీ ఉంటుంది, హుండీలో మీరు ఇవ్వచ్చు. మీకు శక్తి కొద్దిగా ఇక్కడ విరాళాలు ఇచ్చి ఈ యొక్క గోమాతకి పూజ చేయొచ్చు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. సో గోపూజ తరపున వాటికి పోషణకి, వాటికి ఆహారానికి మీరు వస్తు రూపాయన, ధన రూపాయన, లేకపోతే ఈ యొక్క టీటీ దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్ కానీ ఈ యొక్క ప్రధాన అర్చకులు ఉంటారు, వాళ్ళని కనుక్కొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క విరాళాలు ఇచ్చి ఈ యొక్క టీటీ దేవస్థానానికి సమర్పించండి, ఆదుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.